అత్యంత కఠినమైన వేసవిని ఎదుర్కోబోతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా ఏప్రిల్ మధ్యలో కనిపించే ఎండల తీవ్రత ఈ ఏడాది మార్చి మొదటి వారం నుండే మొదలు కానుందని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో బలహీనపడుతున్న లా నీనా పరిస్థితులు, అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎల్ నీనో ప్రభావం వల్ల ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదు కానున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉండటం ఈ ముప్పుకు సిగ్నల్ లాగా కనిపిస్తుంది. ఈ సమ్మర్ ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతంలో నిప్పుల కొలిమిని తలపించనుంది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మార్చి నెలలో ఉష్ణోగ్రతలు 40 సెంటీమీటర్ నుండి 42 సెంటీమీటర్ వరకు చేరే అవకాశం ఉంది. దీనివల్ల రబీ పంటల గింజ ముదిరే దశలోనే ఎండిపోయే ప్రమాదం ఉందని, ఇది దేశ ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గాలిలో తమ శాతం తగ్గి పొడి వాతావరణం ఏర్పడటం వల్ల వడగాల్పులు ఎక్కువ రోజుకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈసారి సౌత్ ఇండియాలో పరిస్థితి మరింత భిన్నంగా ఉండబోతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఇక్కడ కేవలం ఎండ మాత్రమే కాకుండా సముద్రపు తేమ వల్ల కలిగే తీవ్రమైన ఉక్కుపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పింది. ఇక బెంగళూరు వంటి చల్లని నగరాల్లో కూడా ఉష్ణోగ్రతలు 35 సెంటీమీటర్లు దాటవచ్చని సమాచారం. తీర ప్రాంతాలైన కేరళ, తమిళనాడులో ఉష్ణోగ్రతలు 38 సెంటీమీటర్లు ఉన్నప్పటికీ తేమ కారణంగా 44 సెంటీమీటర్లు ఉష్ణోగ్రతకు తలపిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఏపీలోని రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీవ్రమైన వడగాల్పుల ప్రభావానికి లోనవుతాయి. ఇక్కడ మార్చి మధ్య నాటికే ఉష్ణోగ్రతలు 41 సెల్సియస్ దాటవచ్చని సమాచారం. ఇక తెలంగాణ విషయానికి వస్తే మార్చి 2 నుండే బాణుడు ప్రతాపం చూపించనున్నాడని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది వేసవిలో అత్యంత వేడి ప్రాంతంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఐఎండీ హైదరాబాద్ కేంద్రం ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 2 నుంచి మార్చి 7 వరకు రాష్ట్రం మొదట విడతే హీట్ వేవ్ను ఎదుర్కోబోతుందని సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు మార్చి మొదటి వారంలోనే 40 సెల్సియస్ మార్కును తాకవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. అంతేకాదు, తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల పలు రాష్ట్రాలు భారీ నీటి ఎద్దడిని ఎదుర్కొనున్నాయి. ఈ అసాధారణ వేడిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే హిట్ యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నాయి. ప్రజలు మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగినంత నీరు మరియు ద్రవ పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.